జీవితంలో క్రింద పడితే పక్షిరాజు గద్ద జీవితం నిజంగా ఒక పాఠం. బాగా బతికి చెడితే గద్ద జీవితమే ఒక భగవద్గీత. బద్ధకం ఉంటే గద్ద జీవితమే ఒక బైబిల్. నేను ఒంటరి, నేను ఏమీ చేయలేను అనుకుంటే గద్ద జీవితమే ఒక ఖురాన్. నా రాత ఇంతే, మారదు, నా కర్మ ఇంతే, నేనేమీ చేయలేను అనుకుంటే మాత్రం గద్ద జీవితం గురించి తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు తెలుసుకుందాం. నీరు, నింగి, నేల ఎక్కడైనా సాటి లేని వేట గద్దదే. ఈ ప్రపంచంలో తెలివికి ఇంకొకరితో పోటీ లేనిది గ్రద్ద. ఉరుములు మెరుపులతో వర్షం వస్తూ ఉంటే సమస్త జంతువులు, పక్షులు ఎక్కడో ఒక చోట దాక్కొని తలదాచుకుంటాయి. కానీ గద్ద మాత్రం ఆకాశానికి ఎదురెళ్ళి ఉరుములు మెరుపులని దాటుకుని ఆకాశం పైన నిలబడుతుంది. గ్రద్ద దాదాపు 70 ఏండ్లు జీవిస్తుంది. అయితే 40 ఏండ్లకే గోళ్ళు బాగా పెరిగిపోయి కాళ్ళలోకి వంపు తిరిగి తనకే గుచ్చుకుంటూ ఉంటాయి. రెక్కలు బాగా పెరిగిపోయి శరీరానికి అతుక్కుపోయి బరువు ఎక్కుతాయి. ఎగరటం కష్టమవుతుంది. పొడవైన దాని ముక్కు కొన చివర వంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడానికి సహకరించదు. తన మీద తనకే అసహ్యం వేస్తుంది. ఆ 40వ ఏట దాని ముందున్నవి 2 దారులు. నా బతుకు ఇంతే, నా కర్మ ఇలానే తగలడ్డది, నా రాత ఇంతే అని అనుకొని ఆహారాన్ని సంపాదించుకోలేక ఎగరలేక మరణించటం, లేదా తనని తాను మార్చుకోవటం. అయితే ఇక్కడ గ్రద్ద రెండో మార్గాన్ని ఎంచుకుంటుంది. నేను మారుతాను, నా జీవితాన్ని మార్చుకుంటాను అనుకుంటుంది. దగ్గరలో ఉన్న ఒక పెద్ద కొండ శిఖరం దగ్గరికి వెళ్ళి పెరిగిన ముక్కును వలిచివేసుకుంటుంది. అత్యంత బాధ, కొన్నిసార్లు రక్తం, ఆహారం ఉండదు. అయినా అలానే ఉండి కొత్త ముక్కు వచ్చేంత వరకు వేచి ఉంటుంది. కొత్తగా వచ్చిన ముక్కు పదును పెరిగాక వాటి సహాయంతో పెరిగిన గోళ్లను కత్తిరించుకుంటుంది. మళ్ళీ రక్తం, బాధ అయినా భరిస్తుంది. కాలి గోళ్ళు పెరిగిన తర్వాత వాటి సహాయంతో పెరిగిన బరువైన రెక్కలని తొలగించుకుంటుంది. మళ్ళీ రక్తం, నరక యాతన అయినా భరిస్తుంది. వీటన్నిటితో పాటు ఆకలి. ఇదంతా జరగటానికి ఒక 6 నెలలు సమయం పడుతుంది గ్రద్దకి. ఆకాశమే హద్దుగా జీవించిన స్వేచ్ఛా విహంగం ఆ ఆకాశాన్ని చూస్తూ మాత్రమే బతుకుతుంటుంది ఒక 6 నెలలు. అప్పటిదాకా గ్రద్దని విస్మయంగా చూసిన మిగతా పక్షులు దాని స్తబ్దతని, అచేత స్థితిని చూసి విస్తుపోతూ ఉంటే గ్రద్దకు మాత్రం తనకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి అని ఖచ్చితంగా తెలుసు. ఎవరు ఏమనుకున్నా మౌనంగా ఉంటుంది కొన్ని నెలలు. ఆ విధంగా ఉండి కఠోర సాధన చేసి మళ్ళీ కొత్త ముక్కు, కొత్త గోళ్ళు, మంచి రెక్కలు సాధించుకొని పునర్జన్మ సాధించుకొని ఇంకో 30 ఏండ్లు మళ్ళీ రాజులాగా బతుకుతూ నీరు, నింగి, నేలలో తనైన ఆధిపత్యాన్ని చూపిస్తూ హాయిగా బతుకుతుంది. ఒక పక్షి సాధన చేసి మార్చుకోగలేనిది మనిషి మార్చుకోలేడా? పడిన మనిషి మళ్ళీ లేవలేడా? సాధన, ఓపిక ఉంటే మనిషి తనని తాను మార్చుకోవచ్చు అంటారు పెద్దలు.